గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 5 అంతస్తుల ఈ కేంద్రం మొత్తం 600 పడకల సామర్థ్యం కలిగి ఉంది. ప్రసూతి విభాగానికి 300, పీడియాట్రిక్ విభాగానికి 200, మిగతా ఎన్ఐసియు, ఎస్ఐసియు, పిఐసియు వంటి అత్యవసర విభాగాలకు ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయబడ్డాయి. కేంద్రం నిర్మాణానికి పూర్వ విద్యార్థులు సుమారు 100 కోట్లు విరాళాలుగా అందించినట్లు, ప్రభుత్వం ఆధునిక పరికరాలు, ఫర్నిచర్ కోసం 27 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో ఇదే పూర్వ విద్యార్థులు 35 కోట్లతో ఆడిటోరియం నిర్మించారని, డాక్టర్ గవిని ఉమాదేవి, నరణి వెంకట్ తేళ్ల, వాసిరెడ్డి కుటుంబాలు, ఇతర విరాళదారులు సుమారు కోట్ల రూపాయల విరాళాలు అందించారని తెలిపారు. సమాజ సేవపై దృష్టి పెట్టిన చంద్రబాబు మాట్లాడుతూ, సమాజానికి కొంత తిరిగి ఇవ్వడం ఎంతో ముఖ్యమని, మనం సంపాదించే ధనాన్ని మాత్రమే కాదు, సమాజానికి కూడా బాగా మార్చాలని కృషి చేయాలి అని అన్నారు. 40-50 సంవత్సరాల క్రితం విదేశాలకు వెళ్లినా తమ జన్మభూమిని మర్చిపోకుండా సేవ చేస్తున్న ప్రవాసులను ఆదర్శంగా కొలిచారు. చదువుకున్న కాలేజ్కి తిరిగి విరాళాలు అందించే పూర్వ విద్యార్థుల సేవలను ప్రశంసించారు. ప్రధానంగా సాంకేతికత, పునరుత్పాదకత శక్తులు, డిజిటల్ హెల్త్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టామని, భవిష్యత్తులో గుంటూరు, మంగళగిరి, విజయవాడ కార్పొరేషన్లు కలిసి అభివృద్ధి చెందాలని ప్రకటించారు. 182 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, కాలుష్య రహిత నగరాలు, సౌర, విండ్, పంప్డ్ స్టోరేజ్ వంటి పునరుత్పాదక శక్తుల ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు వివరించారు. కేంద్రంగా ప్రారంభమైన సంజీవని డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ ద్వారా ఈ ఏడాదిలో 88 జిల్లాల్లో 72 లక్షల మందికి హెల్త్ రికార్డులు సిద్ధం చేస్తామని, 2026లో డ్రోన్ అంబులెన్స్లను కూడా ప్రవేశపెట్టే లక్ష్యం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక అసమానతలను తగ్గించడానికి P4 విధానం, పేద కుటుంబాలకు ఆదాయ అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సమానత్వాన్ని పెంచడం, విద్య, ఆరోగ్యం, సాంకేతికతతో సమగ్ర అభివృద్ధి సాధించడం రాష్ట్రంలో ప్రధాన విధానాలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఆరోగ్య రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తూ సమాజ సేవ, సాంకేతికత, భవిష్యత్తు అభివృద్ధి దిశలో ఉన్న లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది.